హాయ్ ఫ్రెండ్స్, హాయ్ నీరు. నేను జెండాని ఇట్లాగ ఇవేమో దానిమ్మ పువ్వులు, ఇవేమో చుక్కమల్లి పువ్వులు, ఇవేమో మన ఈశ్వరుడికి ఇష్టమైన ఫ్లవర్స్ ఆకులు అనమాట. ఇవి నేను పెట్టి ఇట్లాగ జెండా చేశాను అనమాట. ఇదిగో మధ్యలో చక్రం. ఇదిగో వందే మాతరం నీరుజీ. ఈరోజు మనము 80వ సంవత్సరం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం కదా. దానికి గాను నేను క్రియేటివిటీగా ఫ్లాగ్ అరేంజ్ చేస్తున్నాను. ఎందుకంటే మన వీరులందరూ కలిపి మనకి స్వాతంత్రం తెచ్చారు కదా. దానికి గాను మనం వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ తోటి మనం ఇలా తయారు చేసుకుంటూ ఉన్నాము. ఎంతైనా మనం వాళ్ళ కోసం మనం ఎంత చేసినా తక్కువే అయిపోతుంది. వీర జవాన్లే కాదు, ఎవ్వరు కాదు, చాలా మనకి ఎంతోమంది వీరులందరూ కలిపి మనకు సాధించింది ఇది. కాబట్టి నేను ఇలా క్రియేటివిటీగా చేస్తున్నాను. జెండా ఇది మనం చాలా చక్కగా జరుపుకోవాల్సిన పండుగ ఇది, వేడుక. ఇది అశోక చక్రం కింద పెడుతున్నాను. వందే మాత్రం నీరుజీ. ఇలా క్రియేటివిటీ చేశాను నేను. మన స్వాతంత్ర దినోత్సవం రోజు మనం వాళ్ళకి ఇచ్చే ఇదిగా నేను చేశాను. ఫ్రెండ్స్, మనకి జెండా కలర్లో ఇట్లా పూరి చేశాను అనమాట. ఆరెంజ్, వైట్, గ్రీన్. ఇట్లా చిన్న చిన్న పూరీల కింద చేసుకుంటున్నామండి. ఇట్లా 3 కలర్స్ మన జెండా కలర్స్, వైట్, గ్రీన్, ఆరెంజ్. ఇవి వేగినాక ఇట్లా వచ్చినాయి. వైట్, ఆరెంజ్. ఇందాక వైట్ అని చెప్పాను, గ్రీన్, ఆరెంజ్, వైట్, గ్రీన్. ఇట్లా డిఫరెంట్గా క్రియేటివిటీతో నేను చిన్న చిన్న పూరీలు చేశాను. మన ఫ్లాగ్ ఎట్లా ఉంది చూడండి, పూరీలతో. మన దేశభక్తి ఇట్లా కూడా మనం నిరూపించుకోవాలి మంచి మంచి క్రియేటివిటీతో. హాయ్ ఎనర్జెటిక్ టాలెంట్ గ్రూప్ ఫ్రెండ్స్, హాయ్ నీరు. ఎంత చక్కటి పాట నిజంగా. వందే మాత్రం సాంగ్, ఫుల్ సాంగ్ రివ్యూలు అయ్యి మాతో ఇట్లాగా 80వ స్వాతంత్ర దినోత్సవం రోజు మన గ్రూప్కి, ఎనర్జెటిక్ టాలెంట్ గ్రూప్లో పాడించినందుకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్రౌడ్గా ఉంది నీరు ఆ పాట పాడినందుకు. ఫస్ట్ టైం మాకు చూసి పాడే అవకాశం ఇచ్చావు. రియల్లీ అంటే మనం కొంతవరకే నేర్చుకున్నాం కాబట్టి కొంత ఇంకా మనం ఇప్పటి నుంచి నేర్చుకుంటూ ఉంటే ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది అది. రియల్లీ చాలా హ్యాపీగా ఉంది. ఇదిగోండి నేను ఇట్లా క్యారెట్, పాలకూర వేసి ఇలా 3 కలిపి ఇలా ఈ కలర్లో వచ్చింది. ఇక ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్. ఇట్లా నేను క్రియేటివిటీతో చేసుకున్నాను. అండ్ ఈ గాజులు, ఇప్పుడు శ్రావణ మాసం, శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారం అయిపోయింది. అందరూ ముత్తైదువులకి గాజుల కింద గ్రీన్, వైట్, ఆరెంజ్ ఇట్లా మన అశోక చక్రము ఈ కలర్లో ఉంటుంది కదా, బ్లూ కలర్ కింద నేను ఇలా పెట్టుకున్నాను. ఇక బెలూన్స్, ఇది అశోక చక్రం కలర్ బ్లూ. రియల్లీ చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్రౌడ్గా ఉంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ నీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. 1947 ఆగస్ట్ 15 రోజు మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. దీని గురించి ఎంతో సమరయోధులు త్యాగం చేశారు. బ్రిటిష్ వారి పరిపాలన తర్వాత మన స్వాతంత్రం మనం దక్కించుకున్నాము. ఎంతోమంది సమరయోధులు ప్రాణత్యాగం చేశారు. మన దేశాన్ని మనం కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ మన స్వాతంత్ర్యంగా పొందాలని, స్వాతంత్రాన్ని మనము పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డియర్. జై హింద్. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇది చూడండి, వావ్. ఈరోజు మనము స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం కదా. మనకు స్వాతంత్రం కోసం, మన కోసం, ముందు తరాల కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారు కదా. వాళ్ళందరికీ ఈరోజు మనము పాదాభివందనం చేయాలి. శతకోటి నమస్కారాలు ఎన్ని పెట్టినా సరిపోవు. కానీ వాళ్ళకి ఈ రోజన్నా మనం ఒక రోజు గుర్తు చేసుకొని వాళ్లకు మనము
పాదాభివందనాలు చేసి వాళ్ళుంటే కాళ్ళు కడిగేవాళ్ళం. కానీ లేదు కదా, అది మనకు ఆ ఆ అవకాశం లేదు. కాబట్టి మనసారా వాళ్ళను కొలుచుకుందాం. ఈరోజు ఇంకొకటి అండి, నా మనసులో ఉన్నది చెప్తున్నాను. మన హిందుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన దగ్గరే ఉంది. మన ఒక హిందూ కుటుంబంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వపడాలి. ఎందుకంటే మన హిందూ ధర్మం లేకుంటే ప్రపంచంలో ఏదీ లేదు. హిందూ ధర్మమే మొదలు, హిందూ ధర్మమే చివరి వరకు ఉంటుంది. ఆ హిందూ ధర్మంలో మనమున్నందుకు మన ముందు తరాలకు కూడా ఆ హిందూ ధర్మాన్ని పాటించమని మన పిల్లలకు మనం నేర్పుకోవాలి. ఇది నేను ఈరోజు తీసుకునే నిర్ణయం అని కాదు, ఏ రోజైనా ఉంటుంది. కానీ ఈ రోజు నుంచి మరీ హిందుత్వం గురించి ప్రచారం చేయిద్దాం. ఆ ప్రయాణంలో మనం కొనసాగుతుందాం. ఓకేనా? మళ్ళీ ఒకసారి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ, స్వాతంత్ర సమర యోధులందరికీ ఈరోజు శుభాకాంక్షలు. మనం ఈరోజు బ్రతుకుతున్నాము, ఇలా స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే వాళ్ళ దీవెనలే, వాళ్ళ పోరాటాల ఫలమే ఇది. అంతే కదండి? ఏదైనా ఎక్కువ మాట్లాడితే క్షమిస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ముందు మీరు మాకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మేము ఇంట్లో కూర్చొని ఏం చేసేవాళ్ళం కాదు, హౌస్ వైఫ్లం. కానీ మాకు కూడా ఇలాంటి అవకాశం ఇస్తుంది కదా, అది గ్రేట్ కదండి. ఒప్పుకుంటారుగా తప్పకుండా? ఓకే. హాయ్ ఎనర్జెటిక్ టాలెంటెడ్ గ్రూప్. హాయ్ నీరు అక్క. అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే వందే మాత్రం సాంగ్ ఫుల్ ఫ్లెడ్జ్గా పాడాలని ట్రై చేశాను. బట్ అందులో మనకి సాంస్క్రిట్ ఉండటం వల్ల ఏంటంటే కొంచెం నోరు తిరగటము, ఆ ఫ్లూయెంట్గా వర్డ్స్ని పర్ఫెక్ట్గా చెప్పడం కొంచెము, అంటే మనకి ఇన్ని రోజుల నుంచి దాన్ని ఇప్పుడు రీసెంట్గా మోడీజీ స్టార్ట్ చేశాకనే మనకి ఈ సాంగ్ ఇంత ఫుల్ లెంత్ ఉంది అనేసి మనకి ఇప్పుడు తెలిసింది. బిఫోర్ వరకు మనకి హాఫ్ సాంగే నేర్చుకున్నాము. సో అంటే వచ్చి రాకుండా దాన్ని తప్పులు పాడి మిస్టేక్స్ చేయడం కన్నా వచ్చిన దాంతో ఒక క్రియేటివిటీగా ఉంటుందని చెప్పి చిన్న ఎక్స్ప్రెషన్స్ తోటి, చిన్న మూమెంట్స్ తోటి అలా చేశాను. సో మన భారతదేశం గురించి, స్వాతంత్ర దినోత్సవ సంబరాల గురించి స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు. ఎక్కడ చూసినా కూడా అంగరంగ వైభవంగా సెలబ్రేషన్స్ జరిగాయి. సో ఐఎమ్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ అక్క.